నంద్యాల మహానంది ఆలయ హుండీ లెక్కింపు ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం మహానంది ఆలయంలో అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు. ఆలయంలో పలు హుండీ ద్వారా 35 రోజులకు గాను 39.23 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 87 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, 475 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భావంతో భాగంగా నూతన క్రిటికల్ కేర్ ఐసీయూ గదుల ఏర్పాటు నిధులను మంజూరు చేసింది. దీంతో చీరాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 14 ఎకరాల్లో నిర్మించనున్న నూతన హాస్పిటల్ భవనం స్థలాన్ని ఎమ్మెల్యే కొండయ్య పరిశీలించి హాస్పిటల్ వైద్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గల 5 ప్రభుత్వ వైద్యశాలలకు ఒక్కో యూనిట్కు 23.75 కోట్ల రూపాయల మంజూరు చేసిందని, వాటిలో చీరాల ప్రభుత్వ ఆసుపత్రి ఉండటంతో చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. కర్నూలు జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు ప్రైవేట్ లాడ్జిను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమశెట్టి వెంకటేశ్వర్లు రికార్డు పూర్వకంగా పేర్లను చెక్ చేశారు. ఈ క్రమంలో భవన అంతస్తులను అనుమతి లేకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే హోమ్ స్టేలను కూడా తనిఖీ చేసినట్టు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పార్కూరు గ్రామంలో పోలీసులు కార్డెన్ స్కెచ్ నిర్వహించారు. దాదాపు 500 లీటర్ల బెల్లం పానకం, 6 లీటర్ల గుడుంబాను ధ్వంసం చేసి 30 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సదైన ధృవపత్రాలు లేని 50 బైకులు సీజ్ చేసినట్లు సీఐ దేవేందర్ రావు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి చట్టపరంగా శిక్షింపబడతారని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ అన్నారు. యువత గంజాయి మద్యానికి అలవాటు పడి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. ఓ యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. పట్టణంలో మసూద్ చౌక్లో స్థానిక కేఆర్కే కాలనీకి చెందిన పవార్ నితిన్ అనే యువకుడు కత్తితో గొంతు కోసుకున్నాడు. అది గమనించి స్పందించిన స్థానికులు హుటాహుటిన రిమ్స్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు రిమ్స్కు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో పలు కాలనీల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. కాలనీ వాసులు అనేక సమస్యలతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. స్వచ్ఛ పత్తికొండను ఏర్పాటు చేసేందుకు పత్తికొండ పట్టణంలో ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే తెలిపారు. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలో చోటు చేసుకుంది. పోచారం గ్రామ శివారులో కూలీలతో వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు కూలీలు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. హైదరాబాద్లో కాబోయే మంత్రి వివేక్ వెంకటస్వామి అండతో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా సాగింది. చెన్నూరు నియోజకవర్గం కొల్లూరు నడి రోడ్డుపై ఇసుక లారీలను డ్రైవర్లు పార్క్ చేశారు. దీంతో రోడ్డు బ్లాక్ అయి వాహనదారులు నరకయాతను అనుభవిస్తున్నారు. వివేక్ వెంకటస్వామి మంత్రి పదవిపై ఉన్న సోయా నియోజకవర్గ ప్రజలపై లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ పోలీసులు వ్యక్తి వద్ద గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో చోటు చేసుకుంది. జమ్నీ తాండాలో దారావత్ హనుమ అనే వ్యక్తి నుంచి గంజాయి మొక్కలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామంలో 2 లీటర్ల నాటు సారాను పోలీసులు సీజ్ చేశారు. ఎక్సైజ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు తెలిపారు. వంట గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగిన ఘటన కర్నూలు జిల్లా హోలగుండ మండలంలో చోటు చేసుకుంది. గజ్జహల్లి గ్రామానికి చెందిన భాష అనే వ్యక్తి ఇంట్లో ప్రమాదవశాత్తు వంట గ్యాస్ లీక్ అయ్యి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో సామాగ్రి కాలి బూడిదయ్యాయి. కుటుంబ సభ్యులు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పుకున్నారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ లెక్కింపు జరిగింది. స్వామివారి దేవస్థానం నందు హుండీలు తెరిచి లెక్కించగా 11 రోజుల కాలముకు గాను 86,52,800 రూపాయలు వచ్చినట్లు నిర్వాహకన అధికారి SVSN మూర్తి తెలిపారు. పలు దేశాల విదేశీ కరెన్సీ వచ్చినట్లుగా అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ హరిజనవాడలో ఘటన చోటు చేసుకుంది. పాత బాన్స్వాడకు చెందిన గొల్లా శ్రీను అనే వ్యక్తి పీకల వరకు మద్యం సేవించి
తన ఇంటి ముందు ఉన్న కళ్ళు దుకాణంలోకి వెళ్లి హంగామా చేశాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న కొన్ని సీసాలను పగలగొట్టి గందరగోళం సృష్టించాడు. ఈ విషయాన్ని దుకాణం నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిరణ్ గాంధార్ అనే వ్యక్తికి గొల్ల సీనుపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. కిరణ్ అనే కానిస్టేబుల్ కడుపులో తన్నుతుండగా మరొక వ్యక్తి అతన్ని కిందకు పడేశాడు. కింద పడ్డ గొల్ల సీనుపై సాయిలు అనే కానిస్టేబుల్ ఇష్టం వచ్చినట్లు లాఠీతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేందర్ చంద్ర కానిస్టేబుల్ కిరణ్ హోంగార్డ్ గాంధార్ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం డోనేకల్ వద్ద భారత్ ఆర్మీకి చెందిన జవాన్లు విమానాల నుంచి స్కై డైవింగ్, పార్ జంపింగ్ విన్యాసాలు నిర్వహించారు. ఆర్మీ ట్రైనింగ్లో భాగంగా 300 మంది సైనికులు ప్రత్యేకంగా 1000 నుంచి 10,000 అడుగుల ఎత్తుపై నుంచి విమానంలో నుండి దూకి పారాచూట్తో సైనికుల కిందికి దిగారు. ప్రతి ఏడాది ఈ సైనిక విన్యాసాలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఆర్మీ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్లోని హోటల్స్, స్వీట్ షాపులపై అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్థానిక మార్క్స్ కిచెన్లో తనిఖీలు చేయగా షాక్కు గురయ్యారు. కుళ్ళిపోయిన మాంసంతో పాటు ఫ్రీజర్లలో పురుగులను గుర్తించారు. పారిశుద్ధ్యం పాటించడం లేదని షాపు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి హోం తనిఖీ చేసినట్లుగా, పాత స్వీట్లను గుర్తించినట్లుగా శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపారు. పానీపూరి బండిని ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో చోటు చేసుకుంది. కాకర్ల గ్రామ శివారులో సత్తుపల్లి వైపు వస్తున్న వ్యక్తిని పానీపూరి బండి ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నాగుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.